ఎప్పుడైనా మీ యొక్క గతం మిమ్మల్ని విడిచి వెళ్ళట్లేదని అనిపిస్తూ ఉందా? మీరు చేసిన ప్రతి పాపము, ప్రతి తప్పు మిమ్మల్ని పదే పదే ఎందుకు యోగ్యులు కాదు అని చెబుతూ ఉందా? అయితే ఈ స్వరము ప్రభువుది కాదండి. బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు అని. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. దీని అర్థము, ప్రభువు ఎక్కడ ఉంటారో అక్కడ శిక్షా విధి ఉండదు, కానీ ఆయన కృప ఉంటుందని. అయినప్పటికీ మనం చేసిన పాపాలను పట్టుకొని వేలాడుతూ ఉన్నాం. ప్రభువు మన పాపాలని ఆ శిలువలో క్షమించి ఉన్నారు. మనల్ని మనం నిందించుకుంటూ ఉన్నాం, కానీ ప్రభువు మనల్ని మొదటనే క్షమించి ఉన్నారు. అయితే ఈరోజు మీరు నిర్ణయించుకోండి, మీరు మీ గత జీవితానికి బానిసలై ఉంటారా, లేక ప్రభు కృపకు వారసులై ఉంటారా? అవునండి, మనం పడిపోయాం, కానీ ఈరోజు లేచి నిలబడ్డాం ఆయన కృప వల్లే. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, మీ ఒక గుర్తింపు మీ గత జీవితం అయి ఉండకూడదు. మీ గుర్తింపు ప్రభు యొక్క కృప అయి ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.